హలో గైస్, మనకు తెలుసు మనకి ఇండియా మొత్తం మీద 18 రైల్వే జోన్స్ ఉన్నాయని. అవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ చిన్న డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది. ముందుగా మనకు డైరెక్షన్స్ ఐడియా ఉండాలి. మనకు తెలుసు ఇది నార్థన్ డైరెక్షన్, సదర్న్ డైరెక్షన్, ఇది ఈస్టర్న్ డైరెక్షన్, ఇది వెస్టర్న్ డైరెక్షన్ అని. ఈ డైరెక్షన్స్ బట్టి మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు ఏ జోన్ ఎక్కడ ఉందని చెప్పి. సో చూడండి, మన నార్త్ నుంచి సౌత్కి వస్తుంటే మనకి ఈ విధంగా ఈ డయాగ్రామ్లోని 5 జోన్స్ ఉంటాయి. నార్థన్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే అండ్ సెంట్రల్ రైల్వే. ఇది సదరన్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్కి సెంట్రల్కి ఉన్నది కాబట్టి సెంట్రల్ వస్తుంది. సెంట్రల్ పాయింట్స్ అన్ని సెంట్రల్ కింద పేర్లు వస్తాయి సెంట్రల్లో. ఓకేనా? సో నార్త్ నుంచి సౌత్ నుంచి చూస్తుంటే నార్థన్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ సదరన్ రైల్వే. ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ వస్తుంది వెస్ట్రన్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే. ఇది ఆల్రెడీ సెంట్రల్ రైల్వే అని మనకు తెలుసు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్టర్న్ రైల్వే. ఓకేనా? ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుద్ది? నార్త్ ఈస్టర్న్ రైల్వే. నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని నార్త్ ఈస్టర్న్ రైల్వే అనేది ఇక్కడ ఉంటుంది, ఈ సెంటర్లో ఉంటుంది. ఇది ఒకటే చిన్న ఎక్సెప్షన్. ఇది నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే. అంటే నార్త్ ఈస్టర్న్ కన్నా ఇంకొద్దిగా పైన ఉంటుందని అర్థం. అందుకే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే. ఈ డైరెక్షన్ చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే అండ్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే వస్తుంది. ఈ డైరెక్షన్లోని సౌత్ వెస్టర్న్ రైల్వే వస్తుంది కదా, ఓన్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే వస్తుంది. ఇక సెంట్రల్ రైల్వే అనేది ఏమి ఉండదు ఇక్కడ. సౌత్ వెస్టర్న్ రైల్వే, ఇదేమో నార్త్ వెస్టర్న్ రైల్వే. ఇక్కడ కూడా సెంట్రల్ రైల్వే అంటూ ఏమి ఉండదు, డైరెక్ట్గా నార్త్ వెస్టర్న్ రైల్వే ఉంటుంది. ఓకేనా? ఈ టోటల్ డయాగ్రామ్లో మొత్తం మనకు 15 జోన్స్ కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకో 3 ఎక్స్ట్రా జోన్స్ అన్నమాట. ఇవి ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే అండ్ మెట్రో రైల్వే ఇన్ కలకత్తా. ఓకేనా? ఇప్పుడు ఈ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మనకు నార్థన్ డైరెక్షన్లోని మనకు బాగా తెలుసు. నార్థన్ డైరెక్షన్ ఢిల్లీ ఉంటుందండి. సో ఢిల్లీ గుర్తుపెట్టుకోండి. నార్థన్ రైల్వే ఈజ్ ఇన్ ఢిల్లీ. కొద్ది కిందకు వస్తే నార్థన్ సెంట్రల్ రైల్వే ఈజ్ ఇన్ అలహాబాద్. సెంట్రల్ రైల్వే ఈజ్ ఇన్ ముంబై. మీరు అనుకోవచ్చు సెంట్రల్ రైల్వే ముంబైలో ఎలాగ వస్తుందంటే, ఇది గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ రైల్వే అండ్ వెస్టర్న్ రైల్వే రెండు కూడా ముంబైలో ఉంటాయి. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్ ఉంటుంది. అండ్ సదర్న్ రైల్వే ఇంకా సౌత్కి వచ్చేస్తే చెన్నైలో ఉంటుంది. ఓకేనా? ఈ వెస్టర్న్ రైల్వే ఏమో ముంబైలో ఉంది. వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. సో జబల్పూర్లో ఉంది. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే హాజీపూర్లో ఉంది. అండ్ ఈస్టర్న్ రైల్వే ఇన్ కోల్కత్తా. చూడండి, కోల్కత్తాలోని ఎక్కువ జోన్స్ ఉన్నాయి మనకి. ఈస్టర్న్ రైల్వే కలకత్తాలో ఉంది అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా కలకత్తాలో ఉంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే వేరే ప్లేస్లో ఉంటుంది అనుకుంటారు, కానీ సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా కలకత్తాలో ఉంది. ఇంకోటి ఏముంది, మెట్రో రైల్ అని చెప్పి కలకత్తాలో ఉంది. అంటే 3 జోన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కలకత్తా. ఓకేనా? ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ ఇన్ బిలాస్పూర్. ఈ నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే అనేది గువాహటిలో ఉంది. గువాహటి ఈజ్ ఇన్ అస్సాం. అండ్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ ఇన్ గోరఖ్పూర్. ఓకేనా? ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని చెప్పాం కదా, ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది భువనేశ్వర్లో ఉంది. కావాలంటే ఇక్కడ రాస్తాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈజ్ ఇన్ భువనేశ్వర్. అండ్ సౌత్ కోస్ట్ రైల్వేస్ ఇన్ విశాఖపట్నంలో ఉంది. ఇది కొత్తగా ఫామ్ అయిన జోను, ఇంకా కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, కానీ ప్రపోజల్ అయితే వచ్చింది. సౌత్ కోస్ట్ రైల్వే అన్నది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి. ఓకేనా? ఈ విధంగా మీరు 18 రైల్వే జోన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మ్యాప్ పక్కన పెట్టుకొని చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.